హలో గైస్, ఇవాళ వచ్చేసి మనం కిషన్ బాగులో ఉన్న శ్రీ కాశీబుగ్గ దేవాలయంకి అయితే వెళ్ళినాము. ఇది వచ్చేసి అయితే మనకి 1822లో శ్రీ రాఘవ్ రామ్జీ అయితే నిర్మించారు ఈ టెంపుల్ వచ్చేసి మనకైతే మూసీరావు పక్కనే ఉంటుంది కిషన్ బాగ్ దగ్గర. ఈ టెంపుల్కి చాలా చరిత్ర ఉంది, అలానే కొంచెం మిస్టీరియస్ థింగ్స్ కూడా ఉన్నాయి ఈ టెంపుల్లో. అవేందనేది అయితే మేమైతే చూపిస్తాం, చూడండి. ఈ టెంపుల్లో శివుడు వచ్చేసి మనకైతే నీల మట్టం కన్నా కొంచెం కిందకి అయితే ఉంటాడు. అలానే మనకైతే ఈ శివునికి 24/7 అయితే మనకైతే వాటర్ ఫ్లోయింగ్ అయితే వెళ్తూనే ఉంటుంది. మీకు వీడియోలో చూసిన విధంగా ఆ వాటర్ ఎట్లకైనా వస్తుంది ఏం కదా అనేది ఇంతవరకు అయితే ఎవరైతే కనబెట్టలేకపోయినారు. ఈ వాటర్ అయితే 365 days 24/7 అయితే వచ్చేసేది మనకు. అలానే ఆ వాటర్ మనకైతే శివునికి టచ్ చేయకముందు ఒకటేసి ఉండే అంట, టచ్ చేసిన తర్వాత స్వీట్ అయితే మరడం అయితే జరుగుతుందంట. మనకేమైనా రోగాలు ఉన్నా ఏమున్నా సరే ఆ వాటర్ అయితే మనం తీసుకున్నట్టయితే అవి తగ్గుతాయని ఇక్కడ చాలా బాగా అయితే నమ్ముతారు. ఈ టెంపుల్ వచ్చేసి మనకైతే హైదరాబాద్ కాశీ అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఎప్పుడైనా కాశీ వెళ్ళని వాళ్ళు ఉంటే ఇక ఈ టెంపుల్కి దర్శించుకుంటే కాశీ పోయినంత పుణ్యం అయితే దొరుకుతుందంట. అలానే మనకైతే గుడి పక్కకు ఇట్లా హాల్ ఉంటుంది, మంచిగా ఒక ప్రశాంతంగా కూర్చొని అయితే మనమైతే ఈ టెంపుల్లో వచ్చేసి శివుడు ఇంకా అమ్మవారు అయితే ఉంటాడు పక్కన. ఈ టెంపుల్ అయితే ఒక డిఫరెంట్ వైబ్ అయితే ఉంది. మనకైతే హైదరాబాద్లో దగ్గరనే కాబట్టి అందరైతే మస్ట్ విజిట్ చేయాలి, ఎందుకంటే పురాతనమైన ఆలయం ఇది వచ్చేసి మనకు. నెక్స్ట్ మండే మరొక పురాతనమైన శివాలయంకి వెళ్ళి దాని చరిత్ర అయితే తెలుసుకుందాం.